అందరికీ నమస్కారం అండి. నేను ఫిజియోథెరపిస్ట్ ఏడుకొండల్ని. ఈరోజు ఈ బ్రాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో డాక్టర్ కంచెల రాంప్రసాద్ గారితో రోబోటిక్ సర్జరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి చర్చించుకుందాము. నమస్తే అండి. నమస్కారం సార్. రాంప్రసాద్ గారు, రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి అంటే ఏమిటండి? ఏమన్నా వివరించగలరా? రోబోటిక్ మోకేళ్ల మార్పిడి అంటే క్లుప్తంగా అందరూ అనుకునేది ఏంటంటే రోబోట్ చేస్తుందేమో అని. కాకపోతే ఇది స్పెసిఫికల్లీ ఏంటంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. అంటే రోబోట్ డాక్టర్కి సహాయం చేస్తుంది. ఇది డెఫినేషన్. సో మనకి మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అంటే సాంప్రదాయ పద్ధతుల్లో రొటీన్గా ఏంటంటే డాక్టరే ఈ బోన్ కట్స్ అన్ని చేయడం జరుగుతుంది. మోకాల్లో అరిగిపోయిన ఎముకంతా కూడా సా బ్లేడ్స్తో కట్ చేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్ అమర్చడం అనేది జరుగుతుంది. రోబోటిక్ అసిస్టెడ్ అంటే ఈ రోబోట్ ఆర్మ్ అనేది ఉంటుందండి. సో అది ఈ కటింగ్ ఆపరేషన్ అంతా చేస్తుంది. అది ఈ రోబోట్ని ఆపరేట్ చేసేది కూడా డాక్టరే. సో డాక్టర్కి ఆ ఎగ్జాక్ట్ ఖచ్చితత్వం అంటే ఆ యాక్యురసీ అనేది ఈ రోబోట్ ఇవ్వటానికి సహాయపడుతుంది. సాధారణంగా మనం టీకేఆర్ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం కదా సార్, దానికి దీనికి టైము వేరియేషను ఏమన్నా ఉంటుందా? అంటే సర్జరీ టైము ఉంటుందండి కొంచెం. అంటే రోబోటిక్ అసిస్టెడ్ విధానంలో ఏంటంటే రొటీన్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనుకోండి ఒక 40 to 45 మినిట్స్లో అయిపోతుంది. అయితే రోబోటిక్ పద్ధతిలో చేస్తే ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్ ఎక్స్ట్రా పట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ రోబోట్ని డ్రేప్ చేయాలి, దాని తర్వాత ఈ రోబోట్కి కావాల్సిన ట్రాకర్స్ అనేవి ఉంటాయండి. అంటే రోబోట్కి మనం ఫీడ్ చేయాలి కదా, అంటే ఇన్ఫర్మేషన్ అనేది అసలు మోకాలు అనేది పేషెంట్ది ఎలాగున్నది అనేది ఫీడ్ చేయడానికి ట్రాకర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాకర్స్ అనేవి మోకాలు చుట్టూ అమర్చడానికి ప్లస్ ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి టైం పడుతుంది. ఆ 15 to 20 మినిట్స్ కూడా అదే ఎక్స్ట్రా టైం. అంతేగాని సర్జికల్ టైం అయితే మాత్రం ఎగ్జాక్ట్ సర్జికల్ టైం తీసుకుంటే రెండు సమానం. ఎగ్జాంపుల్ మనకి ఓపీలో డాక్టర్ గారు మీకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారండి. చెప్పినప్పుడు దీనికి మీకు ఏమన్నా ఈ రోబోటిక్ దీనికి ఏమన్నా ఆర్డర్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఏమన్నా దానిలో ఏమన్నా ఈ మోకాలకి ఇంత సైజు ఇది చేయాలని, ఇంత ఇంప్లాంట్ లాంగ్ స్టెమ్ పెట్టాలని అలా, లేదా మామూలు స్టెమ్ పెట్టాలని అలాంటివి ఏమన్నా ఉంటాయా? దీనికి మనం ఏం చెప్పగలమా? అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కి ఇండికేషన్ అయితే, అంటే మీరు అడిగినట్టు ఏ పేషెంట్ కి మనం సెలెక్ట్ చేసుకుంటామని అంటే, మనం రొటీన్ గా నీ రీప్లేస్మెంట్ ఎవరికైతే చేయాలనుకుంటున్నామో, జనరల్ గా మేము చూసేది ఏంటంటే ఒక పేషెంట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 3వ దశలో కానీ 4వ దశలో కానీ ఆర్థరైటిస్ లో వచ్చారు. వయసు అనేది 50 దాటింది. వాళ్ళు రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకి ఒక వాకింగ్ డిస్టెన్స్ అంటే ఒక 500 మీటర్లు కూడా నడవలేకపోతున్నారు అని అనుకుంటే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం. సో ప్రతి నీ రీప్లేస్మెంట్ పేషెంట్ కూడా రోబోట్ ద్వారా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ రోబోట్ ఏంటంటే కొంతమందికి క్లిష్టమైన నిర్మాణం ఉంటుంది. అందరి మోకాళ్ళు ఒకలాగా ఉండవండి. కొంతమందికి బాగా తీవ్రంగా వంకర ఉంటాయి, కొంతమందికి బయటకు వంకర ఉంటాయి, కొంతమందికి ఇంకొంత నిర్మాణంలో తేడా ఉంటుంది. అది మనకి తెలుసుకోవడం కూడా కష్టం, అది ఇంట్రాపరేటివ్ గానే బయటపడుతుంది. సో అలాంటి కేసుల్లో కూడా మనకి రోబోట్ ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ రొటీన్ నీ రీప్లేస్మెంట్ ఎవరికైతే మనం చెప్తామో వాళ్ళకు కూడా రోబోట్ మనం చెప్పచ్చు. ఓకే సార్, రోబోటిక్ వలన పేషెంట్కి కలిగే ప్రయోజనాలు ఏమిటి సార్? అంటే నార్మల్ సర్జరీకి రోబోటిక్కి స్పెషల్గా ఏమన్నా? డెఫినెట్లీ చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఉదాహరణకి మనం ఫస్ట్ ప్రయోజనం పేషెంట్కి ఏంటంటే ఖచ్చితత్వం, తర్వాత పర్సనలైజేషన్. అండ్ పర్సనలైజేషన్ అంటే వ్యక్తిగతీకరణ. అంటే ప్రతి పేషెంట్కి కూడా మనం ఆపరేషన్ ముందే మనం సెట్ చేసుకోవచ్చు. అంటే సిటీ స్కాన్ అనేది ఒకటి తీయడం జరుగుతుంది. సో ఈ సిటీ స్కాన్ వల్ల ఏమవుతుందంటే మనం రోబోట్కి ఫీడ్ చేస్తాం ఈ సిటీ స్కాన్. అది ఫీడ్ చేసినప్పుడు ఏంటంటే ముందరే చెప్తుంది ఇలాగా నీ రీప్లేస్మెంట్కి ఈ సైజు వాడాలండి, సో ఈ సైజు పర్టికులర్గా మనం కావాలి అని చెప్పాలి. అండ్ రెండోది ఏంటంటే ఈ ఇంప్లాంట్ యొక్క అమరిక. అంటే ఎగ్జాక్ట్గా మనం ఉదాహరణకి తీసుకున్నాం అనుకోండి, ఈ టిబియా ఇంప్లాంట్ అనేది ఐడియల్గా అయితే 87 డిగ్రీల దగ్గర పెట్టాలి ఈ టిబియా ఇంప్లాంట్. ఓకే సార్. సాధారణంగా మనం ఏంటి 90 డిగ్రీలు అనేది మనిషి కంటికి అలవాటు. సో మాన్యువల్ ఆపరేషన్లో ఏమవుతుందంటే జనరల్గా ఈ 90 డిగ్రీస్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ టిబియా ఇంప్లాంట్. ఎందుకంటే 87 డిగ్రీస్ అనేది పెట్టడం మనిషికి సాధ్యం కాదండి.
మనం 87 పెడదాం అని అనుకుంటే అది 85 అవ్వచ్చు, 83 అవ్వచ్చు, 95 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. సో జనరల్ గా ఏంటంటే 90 degrees కి పెట్టేస్తాం. బట్ ఈ 87 degrees పెట్టడం అనేది, ఖచ్చితంగా పెట్టడం అనేది రోబోట్ కి సాధ్యం అవుతుంది. అది మనం రోబోట్ ని ట్రైన్ చేయొచ్చు. అంటే ఆ టైంలో ఆపరేట్ చేసే సెట్ చేయొచ్చు. స్కేల్ సెట్ చేసి ఇది కరెక్ట్ గా 87 degrees కి పెడితే ఈ అమరిక అనేది పర్ఫెక్ట్ గా న్యాచురల్ మోకాలకి సరిసమానంగా ఉంటుంది. సో మనం ఒక్కొక్క పేషెంట్ కి పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది క్రియేట్ చేస్తే మనం ఇలా ఇంప్లాంట్ అమర్చడం అనేది, ఈ ఇంప్లాంట్ యొక్క లాంగ్ లైఫ్ అనేది, జీవితం అనేది ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ ఈ రోబోటిక్ ఖచ్చితత్వం వల్ల పేషెంట్కి సర్జరీ టైంలో కూడా బ్లడ్ లాస్ అనేది, రక్తస్రావం అనేది తగ్గుతుంది. మనం ఈ కోత అనేది కూడా కొంతవరకు తగ్గించగలం. సో పేషెంట్కి మనం కలిగించే డ్యామేజ్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుందండి. సో పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత కూడా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మెయిన్ మనం చెప్పేది ఏంటంటే యాక్యురసీ, సర్జన్ పనితనంతో పాటు రోబోట్ ఖచ్చితత్వం కనుక యాడ్ అయితే పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అండి. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఏమన్నా పేషెంట్ కి ఏమన్నా నష్టం ఉందా సార్? యాజ్ సచ్ నష్టం అని చెప్పడం కష్టం. రొటీన్ నీ ఆపరేషన్ తర్వాత గానీ ఏమైనా సమస్యలు వస్తాయా? రొటీన్ నీ రీప్లేస్మెంట్ కి ఉండే కాంప్లికేషన్స్ దీనికి కూడా ఉంటాయండి. ప్రత్యేకంగా అయితే ఏముండవు. అంటే రొటీన్ గా మేము చెప్పేది కూడా ఏంటంటే ఒక 1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎనస్థీషియా వల్ల ఉన్న రిస్క్. సో ప్రత్యేకంగా రోబోట్ కి ఉండే డిసడ్వాంటేజెస్ అంటే కాంప్లికేషన్స్ ఉంటే సపరేట్ గా అయితే ఏమీ లేవండి. ఈ ఆపరేషన్ ముందు ఏమైనా పేషెంట్ ప్రిపరేషన్ సిద్ధం కావాలా సార్? ఏమైనా టెస్ట్లో కానీ చికిత్సలో కానీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారా మీరు? జనరల్లీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక ప్లానింగ్ తో పాటు వెళ్ళాలి. అంటే రొటీన్ నీ రీప్లేస్మెంట్ లాగే వీళ్ళకి సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది. ఒకవేళ షుగర్ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళకి ఆ షుగర్ అబ్సల్యూట్లీ కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పడానికి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్, థైరాయిడ్, తర్వాత గుండె పరీక్ష, ఇవన్నీ రొటీన్గా అందరికీ చేసినట్టు చేస్తాం. దీంతో పాటు మనం రోబోటిక్ కనుక ప్లాన్ చేస్తుంటే పేషెంట్కి ముందే సిటీ స్కాన్ అనేది తీయాలి. ఈ సిటీ స్కాన్ అనేది తీస్తే వాళ్ళ యొక్క మోకాలు నిర్మాణం అనేది రోబోట్కి మనం ముందరే ఫీడ్ చేయొచ్చు. దానివల్ల రోబోట్ ఏంటంటే వీళ్ళ మోకాలు ఈ షేప్లో ఉన్నది అని చెప్పి అది ముందరే ఒక రకమైన 3D ప్లానింగ్ గీసేసుకుంటుంది. దాన్ని బట్టి అది కట్స్ ప్లాన్ చేసుకోవటం, దాని తర్వాత మనం ఇంట్రాపరేటివ్గా మనం ఆ రిజిస్టరింగ్ అంత పని చేసే దాన్ని బట్టి అది మనకి ఇంప్లాంట్ ఏ పొజిషన్ లో పెట్టాలి అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సిటీ స్కాన్ అనేది కంపల్సరీగా చేయాలి. నార్మల్ గా మనం సాధారణ శస్త్రచికిత్స చేసేటప్పుడు సిటీ స్కాన్ అందరికి చెయ్యం కదా సార్? అందరికి చేయం. ఈ రోబోటిక్ మాత్రం సిటీ స్కాన్ కంపల్సరీ చేస్తే బెటర్. ఎంత సమయం పడుతుంది సార్ సుమారుగా? రోబోటిక్ కి జనరల్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ అయితే మనకు 40 minutes 40 నిమిషాలు అయిపోద్ది. రోబోటిక్ అంటే ఇంకో 20 minutes. సో 1 గంట పట్టే అవకాశం. సర్జరీ తర్వాత కానీ ఏమైనా నొప్పిలో ఏమైనా తేడా ఉంటుందా సార్? నార్మల్ టీకేఆర్ దీనికను రోబోటిక్ దీనికి? అంటే మనం ఇందాక అనుకున్నట్టు కొంత కోత అనేది కొంతవరకు తగ్గించగలం. ప్లస్ సర్జరీ టైంలో ఏంటంటే మనం ఎంత కట్ చేయాలో అంతే కట్ చేస్తాం. అవసరం లేకుండా కటింగ్ అనేది జరగదు. సో రోబోట్ వల్ల ఖచ్చితత్వం పెరగటం వల్ల పేషెంట్కి డ్యామేజ్ కూడా, అంటే సర్జరీ టైంలో జరిగే దెబ్బ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పెయిన్ తగ్గే అవకాశం అనేది ఇమీడియట్గా కొంత నోటీస్ చేస్తాం. సో నార్మల్ రొటీన్ నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు కొంచెం త్వరగా వాళ్ళు పునరావాసం అంటే రీహాబిలిటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కోలుకోవడం కొంచెం త్వరగా ఉంటుంది. ఈ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఏమన్నా అవసరమా సార్? అంటే జనరల్ గా అంటుంటారు కదా రోబోటిక్ అయితే తక్కువ కుట్లు పడతాయి, అవును, కొంచెం ఈజీగా మూవ్ అవ్వచ్చు అంటున్నారు కదా. తర్వాత ఫిజియోథెరపీ అవసరమా? ఫిజియోథెరపీ అసలు ఏ టైప్ లో చేసినా, మీరు మోకాలు మార్పిడి ఆపరేషన్ మీరు అసలు ఎటువంటి అప్రోచ్ చేసినా, అంటే సబ్వాస్టస్ అప్రోచ్ చేసినా, మీడియల్ పారాపటలర్ అప్రోచ్ చేసినా, ఎటువంటి అప్రోచ్ చేసినా, రోబోటిక్ లో చేసినా, రొటీన్ గా చేసినా, ఫిజియోథెరపీ అనేది మనకి అవసరమే. ఇది అసలు 100% మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది డాక్టర్స్, హాస్పిటల్స్ ఏంటంటే ఫిజియోథెరపీ లేకుండా నీ రీప్లేస్మెంట్ చేస్తాం, దానికి ఫలితాలు బాగుంటాయని. బట్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ఒక 50 to 60% రిజల్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో ఫిజియోథెరపీ లేకుండా మాత్రం అసలు మీరు ఫస్ట్ ఆపరేషన్ కూడా రావద్దని నేను ముందర చెప్పేస్తాను సార్. మనం మీరు ఏ రోబోట్ ఉపయోగిస్తున్నారు సార్? మీరు ఉపయోగించేటప్పుడు ఏ రోబోట్? అంటే మనం ఉపయోగించే రోబోట్ అండి మెరిల్ కంపెనీ వాళ్ళది
మెరిల్. సో వీళ్ళది ఏంటంటే ఇమేజ్ బేస్డ్ రోబోట్. అంటే ముందరే మనం సిటీ స్కాన్ అనేది తీయటం జరుగుతుంది. ఆ సిటీ స్కాన్ ని మనం ఇందాక అనుకున్నట్టు రోబోట్కి ఫీడ్ చేస్తాము. సో అది మనకి ఇంట్రా ఆపరేటివ్ గా సర్జరీ టైంలో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దీంతో పాటు మనకి కొన్ని ట్రాకర్స్ ఉంటాయండి. మళ్ళీ అది రోబోట్ మనకి ప్రెజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ తో మనం ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ దానికి పెట్టి మనం దాని యాంగిల్స్ అనేవి అడ్జస్ట్ చేయడానికి రోబోట్ ఆర్మ్ తో మనకు సహాయం చేస్తాం. సో మనం బేసికల్లీ ఈ మెరిల్ కంపెనీ వాళ్ళు వాడతాం. ఓకే సార్. ఇప్పుడు మామూలు సర్జరీకి ఈ రోబోటిక్ సర్జరీకి కాస్ట్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా సార్? యా, డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఒక 50 నుంచి 70,000 రూపాయల వరకు ఖరీదు ఉంటుందండి. ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు కూడా రోబోట్కి ఏంటంటే సపరేట్ గా డ్రేప్స్ ఉంటాయి. దాన్ని మెషిన్స్ ని కవర్ చేయడానికి, ఎక్విప్మెంట్ ఇది వాడటానికి. దీంతో పాటు ట్రాకర్స్ అని ఉంటాయండి. ఆ ట్రాకర్స్ అనేవి డిస్పోజబుల్. ఒక పేషెంట్కి వాడిని మళ్ళీ ఇంకోసారి వాడటానికి అవ్వదు. సో దీంతో పాటు మనకి కొంత ఎక్విప్మెంట్లో కూడా, పనిముట్లు వాడే ఎక్విప్మెంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ కలుపుకొని ఒక 50,000 to 70,000 ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో. నెక్స్ట్ మనకి ఇప్పుడు వరకు ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్ ఇలాంటి వాటిల్లో టీకేఆర్ మోకాలు మార్పిడి చేస్తున్నాం కదా సార్. మరి ఈ రోబోటిక్ అట్లా ఇన్సూరెన్స్ కానీ ఈహెచ్ఎస్ కానీ అలాంటి కవర్ అవుతుంది కదా సార్? స్పెసిఫికల్లీ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ చూడాలంటే, ఎందుకంటే కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తున్నారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేయట్లేదు. కొన్ని కవర్ చేసిన ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే వాళ్ళ స్పెసిఫిక్ పాలసీ డీటెయిల్స్ చూస్తే గానీ మనం చెప్పలేం. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే కవర్ చేస్తున్నాయి, కొంతమందికి కవర్ చేయట్లేదు. కంపెనీ బట్టి వాళ్ళ యొక్క పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి, ప్రీమియం బట్టి అన్నీ ఉంటాయి సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. మన బాడీలో అంతకు ముందు సర్జరీలు చేసిన ఏమన్నా ఇంప్లాంట్లు గానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఈ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా షాక్ కొట్టడం గానీ, లేకపోతే ఈ ఇంప్లాంట్ ఉంది కాబట్టి ఈ రోబోటిక్ తో చేయకూడదండి, మీకు నార్మల్ గా చేయాలని గానీ అలాంటిది ఏమన్నా ఉందా సార్? అస్సలు అలాంటిది ఏం లేదండి. యాక్చువల్లీ బాడీలో ఏదన్నా ఇంప్లాంట్ మీకు ఉంటే కనుక అలాంటప్పుడు రోబోట్ ఉపయోగించడమే మేలు. అర్థమైందండి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ థింగ్ రోబోట్ కి మనం సిటీ స్కాన్ అనేది ఫీడ్ చేస్తాం. సో సిటీ స్కాన్ చేసినప్పుడు మీకు బాడీలో ఇంప్లాంట్ ఉన్నా లేకపోయినా అది సిటీ స్కాన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీంతో పాటు మనకు బాడీలో ఇంప్లాంట్ ఉంటే, అంటే ఇక్కడ ఏదైనా రాడ్ ఇక్కడ కానీ, అంటే పై బోన్ తొడ ఎముకలో కానీ కింద టిబియా బోన్ లో కానీ రాడ్ ఉన్నదనుకోండి, మనం రొటీన్ పద్ధతిలో చేస్తే రాడ్ని తీయాలి. ఎందుకంటే ఈ జిగ్స్ అంటాం, ఆ జిగ్స్ ని ఎముకల్లో కూర్చోబెట్టాలి. కాదు ఇక్కడ రాడ్ ఆల్రెడీ ఉంది కదా, మనం ఎలా కూర్చోబెడతాం? సో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. సో ఆ ఇంప్లాంట్ తీయాలి. కానీ రోబోటిక్ పద్ధతిలో చేస్తే కనుక ఆ ఇంప్లాంట్ తీయాల్సిన పని కూడా లేదు. ఆ ఇంప్లాంట్ ఉంటుంది, ఎందుకంటే రోబోట్కి ఆల్రెడీ మనం సిటీ స్కాన్ ఫీడ్ చేసాం. సర్జరీ టైంలో ఈ మోకాలు ఎలా ఉంటుంది అనేది రోబోట్కి ఆల్రెడీ మనం పెట్టేసాం ఇన్ఫర్మేషన్ మొత్తం. సో దానికి సంబంధించినంత వరకు ఏంటంటే ఈ మోకాలు వరకే అది చూస్తుంది. దానికి ట్యూబులర్ విజన్ ఉంటుంది. ఇంకా పై తొడెముక ఎలాగుంది, కింద ఎలాగుంది అయింది దానికి అనవసరం. మనం ఈ బోన్ కటింగ్, ఈ ఇంప్లాంట్ అనేది ఎగ్జాక్ట్ గా కూర్చోబెట్టడానికి ఎంత బోన్ కావాలో అంత తీస్తే సరిపోతుంది. సో ఇంకా మీ బాడీలో ఇంప్లాంట్స్ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. రోబోటిక్కే ఇంకా బాగా పనిచేస్తుంది రొటీన్ సాంప్రదాయ పద్ధతుల్లో మనం చేసేదానికన్నా. ఇంకో విషయం సార్, అంతకు ముందు ఆల్రెడీ ఒక మోకాలు సాధారణ పద్ధతిలో మోకాలు మార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడు రోబోటిక్ తో చేయించుకోవచ్చా ఇంకొక కాలు అలా ఏమన్నా? డెఫినెట్లీ ఏంటంటే అది పేషెంట్ ఇష్టము, పేషెంట్ చేసే సర్జన్ నడకలో గానీ ఏమైనా హైట్ డిఫరెన్స్ లో గానీ అలాంటి ఏమన్నా తేడాలు వస్తాయి? అస్సలు అలాంటివి ఏమీ లేవండి. అసలు అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ టైం కనుక మనం నార్మల్ పద్ధతిలో చేసి ఇప్పుడు కనుక రోబోటిక్ లో చేయాలనుకున్నాం అనుకోండి, ఇంకా ఇప్పుడు చేసే పద్ధతిలో ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఇవ్వగలం అని చెప్పి పేషెంట్స్ కి కౌన్సిల్ చేస్తూ ఉంటాం. సరే, ఇంకొక విషయం సార్, గతంలో మోకాలు మార్పిడి చేయించుకున్నారు, అది ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాని రివిజన్ మన టీకేఆర్లు చేయాలంటే ఈ రోబోటిక్ లో చేయడానికి సాధ్యపడుతుందా? అంటే ప్రస్తుతం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది కేవలం ప్రైమరీ టీకేఆర్లకే, అంటే ఫస్ట్ టైం చేసే నీ రీప్లేస్మెంట్లకే ఇది పరిమితం అయి ఉన్నదండి. రివిజన్ నీ రీప్లేస్మెంట్లకి ఇంకా, అంటే రెండోసారి మూడోసారి ఎప్పుడన్నా అనివార్య పరిస్థితుల్లో చేయాల్సి వస్తే అలాంటి వాటికి ఇంకా రోబో అనేది తయారు చేయబడలేదు. మేబీ ఫ్యూచర్ రానున్న సంవత్సరాల్లో దానికి కూడా అవసరం వచ్చే అవకాశం, అండ్ మన రోబోట్ అనేది దానికి కూడా ఉపయోగిస్తారేమో. జనరల్ గా రోబోటిక్ అంటే ఇప్పుడు మనకి
ఇళ్లలో పనులు చేసుకోవడానికి ఇలా ఉంటాయి కదా సార్. అవును. అలా రోబోటిక్ అంటే నేనేమనుకుంటున్నానంటే రోబోటిక్ అంటే లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ ను పంపించి ఈ రోబోను పంపించి డాక్టర్తో పని లేకుండా సర్జరీ చేస్తారేమో. మీరు సర్జరీకి వెళ్ళినప్పుడు డాక్టర్ రాంప్రసాద్ నేను నీకు సర్జరీ చేస్తున్నాను మీకు ఇబ్బంది ఏం లేదని చెప్తుంటారు కదా, అలా కాకుండా ఈ రోబోను పంపించి ఆ రోబోతో చేయిస్తారేమో, ఇది ఎంఆర్ఐకి లోపలికి పంపించేసి ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చినట్టు అలా అని అనుకుంటున్నా సార్. అది కాదండి, అలా ఉండదు. రోబోట్ అనేటప్పటికి ఇప్పటికి ఉన్న టెక్నాలజీ ప్రకారం, అందుకనే ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తుంది ఇట్స్ ఎ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అంటే ఈ రోబోట్ అనేది సర్జన్ అనే డాక్టర్ కి సహాయపడటానికి తప్పితే రీప్లేస్ చేయదండి. అండ్ ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే రోబోట్ కి ఎమోషన్స్ ఉండవు. సో ఒక్కొక్కసారి ఏదన్నా అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మళ్ళీ ఒక హ్యూమన్ లేకపోతే, ఒక డాక్టర్ అంటే మనిషి లేకపోతే మళ్ళీ అది రొటీన్ గా కన్వర్ట్ చేసుకోవడానికి అవ్వదు కదా. సో డాక్టర్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి ఆ టైంలో, స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకోవడానికి కానీ దేనికన్నా. ఇది చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడంటే 100 కేసుల్లో ఒక్కసారి టెక్నికల్ డిఫికల్టీ వల్ల కరెంట్ పోయింది, అది యూపీఎస్ మీద నడవట్లేదు, మనకైతే కరెంట్ అవసరం లేదు కదా, మనం మామూలుగా నడుస్తాం, మనకి లైట్ ఉంటే చాలు సర్జరీ చేయడానికి. సో అండ్ ఒక్కొక్కసారి రోబోట్ ఏమన్నా మనకి తప్పు చెప్తుందనో లేదంటే సంథింగ్ అదర్ ఈ పేషెంట్లో కొంచెం తేడాగా ఉంది అని అనిపించినా సరే డెఫినెట్లీ ఒక హ్యూమన్, ఒక మనిషి ఉంటే కనుక దాన్ని తప్పును మళ్ళీ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇట్స్ ఓన్లీ రోబోటిక్ అసిస్టెడ్, రోబోటిక్ రీప్లేస్డ్ కాదు. మనిషిని రీప్లేస్ చేసే విధంగా వస్తాయని కూడా నేను అనుకోను, అది మంచి సంకేతం కాదు. ఓకే సార్, ఈరోజు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.